Physics class, next chapter thermodynamics, thermal properties of matter. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేసాం. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఒకసారి స్టడీ చేసి ఏదైనా ఒక టాపిక్ మిస్ అయినా లేదా అర్థం కాకపోయినా అడిగితే దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ద థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ ఇంట్రొడక్షన్. సో ఇక్కడ థర్మోడైనమిక్స్ అని దేన్ని అంటాము అంటే, థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ద రిలేషన్ ఆఫ్ హీట్ టు మెకానికల్ వర్క్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ద రిలేషన్ ఆఫ్ హీట్ అండ్ మెకానికల్ వర్క్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే థర్మోడైనమిక్స్లో మనం ఏం స్టడీ చేస్తామంటే, if work is converted into heat or heat is converted into work, vice versa అంటే రివర్స్లో జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ హీట్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది, లేదా నువ్వే హీట్ ఇచ్చావు కొద్దిగా అమౌంట్ ఆఫ్ హీట్, అది వర్క్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దీన్నే ఈ కన్వర్షన్స్నే మనము థర్మోడైనమిక్స్లో స్టడీ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వర్క్ ఎలా హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ సపోజ్ వీ కెన్ రబ్ అవర్ పామ్స్, మన యొక్క అరచేతుల్ని రబ్ చేసినట్లయితే ఏం నోటీస్ చేస్తాం? హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే రబ్బింగ్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, దట్ ఈస్ వర్క్ డన్. నువ్వు ఇచ్చినటువంటి వర్క్ కాసేపటి తర్వాత నీకు వేడిగా అనిపిస్తుంది పామ్స్ మధ్యలో, అరచేతుల దగ్గర, ఎందుకంటే హీట్గా కన్వర్ట్ అయ్యింది. అంటే అది దేనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం? వర్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మోడైనమిక్స్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు మెకానికల్ వర్క్ అనేది హీట్గా కన్వర్ట్ అవుతుందంటే, బికాస్ రబ్బింగ్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఇంటూ హీట్. మన హ్యాండ్స్ని రబ్ చేయడం వల్ల అక్కడ మనం చేసినటువంటి వర్క్ హీట్గా అనేది కన్వర్ట్ అవుతుంది. దీని గురించి మొట్టమొదటిసారి డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్. హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్ అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారంటే 1798లో వచ్చేసి కౌంట్ రమ్ఫర్డ్ అనే సైంటిస్ట్ నోటీస్ చేశాడు. COUNT, కౌంట్ రమ్ఫర్డ్ అనే సైంటిస్ట్ ఏం నోటీస్ చేశాడు? ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్ అని నోటీస్ చేస్తున్నాడు. అదే నెక్స్ట్, ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, నెక్స్ట్ పాయింట్. సర్ హంఫ్రీ డేవి, ఈ పేరు వింటారు, సైంటిస్ట్, కెమిస్ట్రీలో వచ్చింటారు. Sir Humphrey Davy in his experiment rubbed 2 blocks of ice in vacuum and found that they melted. ఇతను ఏం చేస్తున్నాడు? కౌంట్ రమ్ఫర్డ్ అనే సైంటిస్ట్ రబ్బింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. సర్ హంఫ్రీ డేవి ఏం చేస్తున్నా అంటే 2 ఐస్ బ్లాక్స్ తీసుకుంటున్నాడు. ఈ 2 ఐస్ బ్లాక్స్ని ఒకదానితో ఒకటి రబ్ చేస్తున్నాడు. ఎక్కడ అంటే వ్యాక్యూమ్లో రబ్ చేసినట్లయితే హీ నోటీస్డ్ దే ఆర్ మెల్టెడ్. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో ఉన్న 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని రబ్ చేసి చూడండి, అవి కరిగిపోతాయి. ఎందుకు అంటే డ్యూ టు హీట్ జనరేటెడ్ బై ఫ్రిక్షన్. అంటే రబ్బింగ్ ఆఫ్ ఐస్ బ్లాక్స్ దేనికి ఎగ్జాంపుల్ అంటే ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏం ప్రొడ్యూస్ అయిందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. దేర్ఫోర్ ఈవెన్ దో దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ. ఈ 2 ఐస్ బ్లాక్స్లో హాట్ బాడీ అనేది లేదు. మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ప్రకారం హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అనో, లేదా హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అనో మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ థర్మోడైనమిక్స్లో ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది.
హీట్ ప్రొడ్యూస్ అయినప్పటికీ అక్కడ హాట్ బాడీ అనేది లేదు అని ఎవరు నోటీస్ చేశారంటే సర్ హంఫ్రీ డేవీ అనేవాడు నోటీస్ చేశాడు. అలాగే ఈ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్, ఎందుకంటే అక్కడ ఐస్ బ్లాక్స్ వచ్చేసి మెల్ట్ అవుతున్నాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు ఎవరు అంటే సర్ హంఫ్రీ డేవీ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు. అదే థర్డ్ కేస్కి వచ్చేసరికి తర్వాత అంటే ఈ థర్మోడైనమిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు ఎవరు అంటే జేమ్స్ జౌల్ అనే సైంటిస్ట్ వచ్చేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి అతను కూడా ఏం నోటీస్ చేశారంటే హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ అని నోటీస్ చేస్తున్నారు. అంటే థర్మోడైనమిక్స్లో మనము ఏదైనా ఒక సిస్టమ్కి హీట్ ఇస్తే అది వర్క్గా కన్వర్ట్ అవుతుంది, లేదా మనం ఏదైనా ఒక వర్క్ చేసినట్టయితే అది హీట్గా కన్వర్ట్ అవుతుంది అని మొట్టమొదట చెప్పిన సైంటిస్ట్ కౌంట్ రామ్ఫర్డ్ అనే సైంటిస్ట్. తర్వాత ఎక్స్పెరిమెంటల్ పరంగా ప్రూఫ్ చేసిన సైంటిస్ట్ సర్ హంఫ్రీ డేవీ. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్గా హీట్ లాస్ట్ ఆర్ గెయిన్డ్, అంటే మనం దీన్నే కెలోరీమెట్రీ అని చెప్పింటాం, లేదా మెథడ్ ఆఫ్ మిక్చర్స్ చెప్పింటాం. హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ అని చెప్పింటాం. సో ఆ ప్రాసెస్లో లాస్ అయినటువంటి హీట్ కానీ లేదా గెయిన్ అయినటువంటి హీట్ కూడా ఆ వర్క్ డన్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది అని చెప్పిన సైంటిస్ట్ వచ్చేసి జేమ్స్ జౌల్ అనే సైంటిస్ట్ చెప్పారు. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. అలాగే ఇంకొక పాయింట్ తీసుకున్నట్లయితే ద థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ద మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. మ్యాక్రోస్కోపిక్ అంటే లార్జ్ స్కేల్, అంటే ఎక్కువ మొత్తంలో. మ్యాక్రోస్కోపిక్ అంటే లార్జ్ స్కేల్ ప్రాపర్టీస్ అండ్ డస్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్డ్ స్ట్రక్చర్. సో ఈ థర్మోడైనమిక్స్లో మనం లార్జ్ స్కేల్ ప్రాపర్టీస్, ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, కానీ డీటెయిల్డ్ స్ట్రక్చర్ గురించి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అండ్ ద లాస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై ద అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్. సో థర్మోడైనమిక్స్లో ఇక్కడ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో వచ్చే రిజల్ట్ ప్రకారం కానీ, అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల అక్కడ నోటీస్ చేసే అబ్జర్వేషన్స్ వల్ల కానీ మనం థర్మోడైనమిక్స్ స్టడీ చేస్తాం. కాబట్టి థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటారు. అంటే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో, లేదా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి మనకి ఇక్కడ ఈ లెసన్లో. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు 10th క్లాస్లో స్పెసిఫిక్ హీట్ డెరివేషన్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చి ఉంటుంది. దాంట్లో కెలోరీమీటర్, స్టీమ్ హీటర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ ఎక్స్పెరిమెంట్ మనం చెయ్యకపోయినా ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చేస్తున్నాము అనే ఇమాజినేషన్లో ఉండి మీరు ఆ టాపిక్ని తెలుసుకోగలిగితే థర్మోడైనమిక్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సబ్ హెడింగ్ థర్మోడైనమిక్ సిస్టమ్ లేదా థర్మోడైనమిక్ సిస్టమ్స్. మరి దేన్ని థర్మోడైనమిక్ సిస్టమ్స్ అంటారంటే A system is a region in space and the region may contain a collection of large number of atoms or molecules within a real or imaginary boundary. మొత్తం ఒకటే సెంటెన్స్ నోట్ చేసుకోవాలి. A system is a region in space and the region may contain a collection of large number of atoms or molecules within a real or imaginary boundary, full stop. Thus the matter enclosed by closed surface under the investigation is called a system. So thermodynamic system definition ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, 3 to 4 లైన్స్ వచ్చింటుంది దగ్గర. సో దాన్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ఏ సిస్టమ్ ఈజ్ ఏ రీజియన్ ఇన్ స్పేస్. థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఏంటంట, ఒక రీజియన్, ఒక ప్రదేశం. ఎక్కడ అంటే ఇన్ స్పేస్,
అక్కడ స్పేస్ అని ఎందుకు అంటున్నాము అంటే అక్కడ మీడియం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పేస్ అంటే మళ్ళీ అంతరిక్షం అనేది కాదు, స్కై కాదు. అండ్ ద రీజియన్ మే కంటైన్ ఏ కలెక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. సో ఆ రీజియన్, ఆ ప్రదేశంలో ఏమవుతుందంట, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కానీ లేదా మాలిక్యూల్స్ని కానీ కలెక్ట్ చేసి పెట్టింటాం ఒక చోట, విత్ ఇన్ ఏ రియల్ ఆర్ ఇమాజినరీ బౌండరీ. రియల్ బౌండరీ ఉంటుంది. రియల్ బౌండరీ అంటే వీ కెన్ టచ్ ఇట్, మనం చూడొచ్చు లేదా ముట్టుకోవచ్చు. ఇమాజినరీ బౌండరీ అంటే అక్కడ ఉంది అనుకుంటాం కానీ తెలియదు మనకి, అంటే మనం దాన్ని నోటీస్ చేయలేము. కాబట్టి దస్ ద మ్యాటర్ ఎన్క్లోజ్డ్ బై క్లోజ్డ్ సర్ఫేస్. అంటే మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్, దీన్ని మనం మ్యాటర్ అంటాం. ఎన్క్లోజ్డ్ అంటే పూర్తిగా ఫిలప్ అయి ఉండాలి. బై ఎ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఖచ్చితంగా ఓపెన్ సర్ఫేస్ అయి ఉండకూడదు, క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. అండర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టమ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మ్యాటర్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో ముందు నుంచి చెప్తున్నాను, మీకు ఫిజిక్స్ అనేది అర్థం కావాలంటే ఒకటి ఎగ్జాంపుల్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలి, లేదా ఈక్వేషన్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలి, ఈక్వేషన్ పార్ట్ ప్రకారం. ఇప్పుడు ఈ థియరీ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడమే కరెక్ట్. ఈక్వేషన్ పార్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొమెంటం అంటే P = mv, అదొక ఈక్వేషన్ పార్ట్, వెంటనే నోటీస్ చేయొచ్చు. అలాగే కైనెటిక్ ఎనర్జీ అంటే Ke = 12mv², స్పెసిఫిక్ హీట్ అంటే S = Q/m∆T. ఆ ఈక్వేషన్ గుర్తుంటే దాన్ని బట్టి నువ్వు మ్యాటర్ని డెవలప్ చేసుకుంటావు. థియరీ పార్ట్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ గుర్తుంటేనే మీకు థియరీ పార్ట్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పింది థియరీ పార్ట్, 3 to 4 లైన్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ గ్యాస్ ఆర్ వేపర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ సిలిండర్ హ్యావింగ్ ఎ మూవబుల్ పిస్టన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇళ్ళలో ఉన్న సైకిల్ పంపు చూసింటారు. ఈ సైకిల్ పంపుకి ఒక పిస్టన్ ఉంటుంది, మీరు కూడా గాలి కొట్టుకుంటారు మీ యొక్క సైకిళ్ళకి, దీన్ని పిస్టన్ అంటారు. హ్యాండిల్ ఉంటుంది కదా సైకిల్ పంపుకి, ఈ హ్యాండిల్ని పూర్తిగా పైకి పుల్ చేసినట్లయితే ఇదంతా ఒక స్పేస్ ఆర్ రీజియన్. దీని లోపలంతా ఏముంటుంది, యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఏం యాటమ్, ఎయిర్ యొక్క యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ పిస్టన్తో దీన్ని పుష్ చేసినట్లయితే ఆ కలెక్షన్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి నీ యొక్క సైకిల్ టైర్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. ఇది దేనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటామంటే సిస్టమ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవాలి, ఏ గ్యాస్ ఆర్ వేపర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ సిలిండర్ హ్యావింగ్ ఏ మూవబుల్ పిస్టన్. సైకిల్ పంప్ ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంకొకటి సిరంజ్ ఎగ్జాంపుల్. ఇంజక్షన్ వేసేటప్పుడు సిరంజి చూసింటారు, దానికి ఒక పిస్టన్ ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటారు. పిస్టన్ని బ్యాక్ సైడ్ పుల్ చేయగానే ఏమవుతుంది అంటే ఏమీ లేదంటే ఎయిర్ ఫిలప్ అయి ఉంటుంది. 9th క్లాస్లో ఏదో ఎక్స్పెరిమెంట్ వచ్చి ఉంటుంది. అంటే ఆ పిస్టన్ సిరంజి యొక్క హోల్ని క్లోజ్ చేసి మనం పిస్టన్ని మూవ్ చేస్తే అక్కడ మూవ్ కాదు, గట్టిగా పట్టుకున్నట్లయితే. సో ఇవన్నీ కూడా మనకి థర్మోడైనమిక్ సిస్టమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. నెక్స్ట్ డెఫినిషన్, సరౌండింగ్స్, పరిసరాలు అంటూ ఉంటాం. మరి ఎప్పుడు మనం సరౌండింగ్స్ని కన్సిడర్ చేస్తామంటే ద మీడియం ఆర్ మ్యాటర్ ఆర్ వాక్యూమ్. ఇక్కడ మీడియం అని ఎందుకు అంటున్నా అంటే మనకి లైట్ చాప్టర్ ప్రకారం 2 types ఆఫ్ మీడియం, రేర్ ఆర్ మీడియం, డెన్స్ ఆర్ మీడియం అని తెలుసుకుంటాం. సో ద మీడియం or matter is classified into 3 types: solids, liquids, gases. or vacuum అంటే without medium. Okay, that surrounds the system which may participate in the process of exchange of matter or energy or both with the system. సో మనం దేన్ని సరౌండింగ్స్గా కన్సిడర్ చేసుకుంటున్నాము, ఒక మీడియం కానీ లేదా మ్యాటర్ కానీ లేదా వాక్యూమ్ కానీ దట్ సరౌండ్స్ అంటే దాని చుట్టూ ఉండేది ఏం చేస్తుంది, ఒక సిస్టమ్గా పనిచేస్తుంది.
విచ్ మే పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్, అది ఎక్కడ పార్టిసిపేట్ చేస్తుందంట, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్. ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేటట్టు కానీ, లేదా లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అయ్యేటట్టు కానీ, లేదా గ్యాస్ సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటట్టుగా కానీ జరగచ్చు. అక్కడ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎవాపరేషన్, బాయిలింగ్, కండెన్సేషన్, డీపొజిషన్, ఫ్రీజింగ్, మెల్టింగ్, ఇలా చెప్పుకుంటాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అన్నా కావచ్చు, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కావచ్చు. 9th క్లాస్లో తీసుకున్నట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ కానీ, లేదా కైనెటిక్ ఎనర్జీ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ కానీ, లేదా ఇక్కడ ఈ థర్మోడైనమిక్స్ ప్రకారం మనం ఇచ్చినటువంటి హీట్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది, లేదా మనం చేసినటువంటి వర్క్ హీట్గా కన్వర్ట్ అవుతుంది అని అర్థం ఇక్కడ. ఆర్ బోత్. బోత్ అంటే మ్యాటరు కన్వర్ట్ అవుతుంది, అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, లేదా గ్యాస్ టు సాలిడ్, ఎలా అయినా చేంజ్ అవుతుంది. బోత్ అంటే ఎనర్జీ, అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ మారుతుంది, ఎనర్జీ కూడా రెండు కన్వర్ట్ అయితే దాన్ని మనం సరౌండింగ్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ సరౌండింగ్స్ ఏం చేస్తాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అన్నా చేస్తాయి, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అన్నా జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నా జరుగుతుంది. అలా జరిగే ప్రాసెస్ని, లేదా అలా జరిగేటటువంటి స్పేస్ని మనం ఏమంటామంటే సరౌండింగ్స్ అంటాం. సో డెఫినేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ద మీడియం ఆర్ మ్యాటర్ ఆర్ వాక్యూమ్ that surrounds the system which may participate in the process of exchange of matter or energy or both with the system is considered as a surrounding. Next one, thermodynamic variable or thermodynamic coordinates. సో మనం వేటి థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని, లేదా థర్మోడైనమిక్ వేరియబుల్ అనదర్ నేమ్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ అని అంటాం. సో ఇక్కడ ఏవి అన్నట్లయితే, ద స్టేట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ ప్రెషర్. సో థర్మోడైనమిక్ వేరియబుల్లో వన్ ఆఫ్ ద వేరియబుల్ లేదా వన్ ఆఫ్ ద కోఆర్డినేట్ ఏంటంటే ప్రెషర్, సెకండ్ వన్ వాల్యూమ్, అండ్ థర్డ్ వన్ టెంపరేచర్. సో ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్, వీటితో పాటు మాస్, దట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ m, ఇంటర్నల్ ఎనర్జీ, capital U is called internal energy, and entropy, capital S is called entropy. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్పుకొని ఉంటాం. థర్మోడైనమిక్స్లో ఎస్ అంటే ఎంట్రోపీ. దట్ ఆర్ కాల్డ్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆర్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఎన్ని కోఆర్డినేట్స్ లేదా వేరియబుల్స్ ఉన్నాయంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, internal energy denoted by U, entropy denoted by capital S. definitions వస్తాయి. ఇది ఎంట్రోపీ, ENTROPY, ఎంట్రోపీ. వాటి డెఫినేషన్స్ నేను చెప్తాను. అండ్ ఆల్ ద థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. సో థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అన్ని థర్మోడైనమిక్ వేరియబుల్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్లలోకి కన్వర్ట్ చేసేటట్లు, లేదా వాటిల్లో మెషర్ చేసేటట్లు మాత్రమే చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఏదైనా సరే ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రోపీ, మాస్ ఇచ్చినట్లయితే వాటిని వీటిల్లో కన్వర్ట్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. అంటే థర్మోడైనమిక్స్ ప్రకారము ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ద సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. నెంబర్ 1 ఓపెన్ సిస్టమ్, నెంబర్ 2 క్లోజ్డ్ సిస్టమ్, అండ్ నెంబర్ 3
Isolated system. According to thermodynamics, the systems are classified into 3 types: open systems, closed system and isolated system. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఓపెన్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టమ్ డెఫినిషన్ ఏంటంటే an open system is one which can exchange energy as well as exchange matter with the surroundings. సో ఓపెన్ సిస్టంలో ఏం చేస్తుందంట, విచ్ కెన్ ఎక్స్చేంజ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ని ఒక రూపంలో ఉండేదాన్ని ఇంకొక రూపంలోకి మారుస్తుంది. అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. దేని పరంగా అంటే విత్ ద సరౌండింగ్స్, పరిసరాల పరంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కావడం, అదేవిధంగా మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ కావాలి, ఒకేసారి జరగాలి రెండు, లేదా అని చెప్పట్లేదు. యాజ్ వెల్ యాజ్ అంటే దాంతోపాటు ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉన్నప్పుడే మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి సరౌండింగ్స్ ప్రకారం. దాన్ని మనం ఓపెన్ సిస్టమ్గా కన్సిడర్ చేసుకుంటాము. దీంట్లో పాయింట్స్ తీసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ విత్ ద సరౌండింగ్స్. సో వన్ ఆఫ్ ద పాయింట్, ఓపెన్ సిస్టంలో మ్యాటర్ అనేది సరౌండింగ్స్ పరంగా ఎక్స్చేంజ్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ విత్ ద సరౌండింగ్స్. సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే ద మాస్ విత్ ఇన్ ద సిస్టమ్ డస్ నాట్ నెసెసర్లీ రిమైన్స్ కాన్స్టెంట్. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం, ద మాస్ విత్ ఇన్ ద సిస్టమ్ ప్రకారము ఉన్నటువంటి మాస్ అనేది డస్ నాట్ నెసెసర్లీ రిమైన్స్ కాన్స్టెంట్, ఖచ్చితంగా అది కాన్స్టెంట్గా ఉండాలంటే లేదు. ఇట్ మే చేంజ్ డిపెండింగ్ అపాన్ మాస్ ఇన్ఫ్లో అండ్ మాస్ అవుట్ఫ్లో. అంటే మాస్ లోపలికి వెళ్ళేది లేదా మాస్ బయటకు వచ్చే దాని మీద అది డిపెండ్ అవుతుంది, కాబట్టి అది కాన్స్టెంట్గా ఉండదు. ఏది అంటే మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. దట్ ఈస్ సెకండ్ పాయింట్ ఓపెన్ సిస్టంలో. థర్డ్ పాయింట్, దెర్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. ఇందాక డెఫినేషన్లో చెప్పినట్లే స్టేట్ ఆఫ్ మ్యాటరు ఎక్స్చేంజ్ అవుతుంది, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. అలాగే మాస్ కాన్స్టెంట్గా ఉండాల్సిన పని లేదు. సో ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే హాట్ టీ ఇన్ ఏ కప్, ఒక కప్లో ఉన్నటువంటి వేడి టీ దేనికి ఎగ్జాంపుల్ అంటే ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అనేది జరుగుతుంది. ఎలా అంటే మనము వేడి టీ కప్లో తీసుకున్నామంటే మనం తాగుతున్నాము అంటే అది లిక్విడ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ అవుతుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఎందుకంటే కాసేపటి తర్వాత సరౌండింగ్స్ ప్రకారము ఆ హాట్ టీ అనేది కూల్ అవుతుంది, చల్లబడుతుంది. అలాగే మాస్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రకారం టీ కప్లో ఉన్న టీ అలాగే ఉండదు, మనం తాగుతూ ఉన్నాం కాబట్టి దాని మాస్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ డెఫినేషన్ ఏమంటే ద క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ వన్ which can exchange energy with its surroundings but not exchange of matter with the surroundings. సో ఓపెన్ సిస్టంలో ఏం జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ రెండు జరిగితే ఓపెన్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అనేది జరగదు. మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ కాదు, కానీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అయితే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్గా తీసుకుంటాం. సో ఇక్కడ పాయింట్స్ తీసుకుంటే ద మ్యాటర్ విత్ ఇన్ ద సిస్టమ్ రిమైన్స్ ద సేమ్ అండ్ కాన్స్టెంట్. క్లోజ్డ్ సిస్టంలో ఉన్నటువంటి మ్యాటర్ పదార్థం, అది సాలిడ్ కానివ్వండి, లిక్విడ్ లేదా గ్యాస్ అనేది ఒకే విధంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. దో ఇట్స్ వాల్యూమ్ కెన్ చేంజ్ అగైనెస్ట్ ఫ్లెక్సిబుల్ బౌండరీ. ఇదంతా ఫస్ట్ పాయింటే. ద మ్యాటర్ విత్ ఇన్ ద సిస్టమ్ రిమైన్స్ ద సేమ్ అండ్ కాన్స్టెంట్,
though its volume can change against flexible boundary. అంటే వాల్యూమ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ బౌండరీ ప్రకారం చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఒక బౌల్లో వాటర్ తీసుకున్నారనుకోండి, ఆ వాటరు ఏ షేప్లో ఉంటుందంటే బౌల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు అదే వాటర్ని ఒక బకెట్లోకో గ్లాస్లోకి పోసినట్లయితే వాటర్ షేప్ బౌల్ షేప్లో ఉండదు, ఎందుకంటే ఇప్పుడు గ్లాస్లో పోస్తున్నామంటే గ్లాస్ షేప్కి వచ్చేస్తుంది. కాబట్టి అది ఫస్ట్ పాయింట్, అంటే ఫ్లెక్సిబుల్ బౌండరీ ప్రకారం నువ్వు తీసుకున్నటువంటి మ్యాటరు ఆ షేప్లో కన్వర్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్, ద టైపికల్ నేచర్ లేదా టిపికల్ నేచర్ అండ్ కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ద మ్యాటర్ మే చేంజ్. దట్ ఈజ్ ఏ liquid may evaporate, a gas may condense, or a chemical reaction may occur between two or more components of the system. So second point lengthyగా ఉంది, ఫస్ట్ నోట్ చేసుకోండి. The typical nature and chemical composition of the matter may change. అంటే క్లోజ్డ్ సిస్టంలో ఆబ్జెక్ట్ యొక్క కెమికల్ కంపోజిషన్ కానీ లేదా దాని యొక్క నేచర్ కానీ మారవచ్చు. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. దట్ ఈస్ ఏ లిక్విడ్ మే ఎవాపరేట్, అంటే దాని అర్థం ఏమి, లిక్విడ్ ఎవాపరేట్ కావచ్చు. లేదా ఏ గ్యాస్ మే కండెన్స్, కండెన్సేషన్ అంటే మీకు తెలుసు, గ్యాస్ అనేది కండెన్స్ కావచ్చు. లేదా కెమికల్ రియాక్షన్ మే అక్కర్, కెమికల్ రియాక్షన్స్ మనకి 4 టైప్స్ అని చెప్పుకుంటాం. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. అంటే ఇక్కడ అర్థం ఏమి, క్లోజ్డ్ సిస్టంలో లిక్విడ్ ఎవాపరేట్ అయినా కావచ్చు, లేదా గ్యాస్ కండెన్సేషన్ జరగచ్చు, లేదా కెమికల్ రియాక్షన్ జరగచ్చు బిట్వీన్ 2 or more కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఆ క్లోజ్డ్ సిస్టంలో ఉన్నటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ మధ్యలో ఇప్పుడు చెప్పిన మూడింటిలో ఏదైనా జరగచ్చు. లిక్విడ్ ఎవాపరేషన్ కానీ, గ్యాస్ కండెన్సేషన్ కానీ, లేదా కెమికల్ రియాక్షన్ కానీ జరగవచ్చు. ఎక్కడ అంటే క్లోజ్డ్ సిస్టంలో. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే, హాట్ లిక్విడ్ ఇన్ క్లోజ్డ్ మెటల్ వెజల్. అంటే ఒక మెటల్ వెజల్లో ఒక హాట్ లిక్విడ్ తీసుకున్నారు, వేడిగా ఉన్నటువంటి వాటర్. ఇది మెటల్ కాబట్టి మెటల్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాసేపటి తర్వాత ఈ లిక్విడ్లో ఉన్నటువంటి వేడి మొత్తము బౌల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కానీ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కన్వర్ట్ కావట్లేదు, మ్యాటర్ ఎక్స్చేంజ్ కావట్లేదు. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టంలో ఏం జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ రెండు జరిగితే ఓపెన్ సిస్టమ్ అన్నాం. క్లోజ్డ్ సిస్టంలో జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ జరిగి ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ జరగదు, దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అన్నాం. మరి ఐసోలేటెడ్ సిస్టంలో నెయిదర్ ఎనర్జీ నార్ మ్యాటర్ కెన్ ఎక్స్చేంజ్, అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కాదు, అలాగే మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ కాదు, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో డెఫినిషన్ ఏం రాయాలి, an isolated system is one which can exchange neither energy nor matter with its surroundings. పరిసరాల ప్రకారం ఎనర్జీ కానీ లేదా స్టేట్ ఆఫ్ మ్యాటర్ కానీ ఎక్స్చేంజ్ కాకపోతే దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో అక్కడ పాయింట్స్ తీసుకుంటే, ఏ సిస్టమ్ ఈజ్ థర్మలీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. ఐసోలేటెడ్ సిస్టంలో అది సరౌండింగ్స్ పరంగా ఇన్సులేటర్గా ఉంటుంది, ఇన్సులేటెడ్. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఐడియా వస్తుంది. థర్డ్ వన్, దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సరౌండింగ్స్. సరౌండింగ్స్ పరంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగదు. థర్డ్ పాయింట్, ఆల్ అడియాబాటిక్ సిస్టమ్స్ ఆర్ ఐసోలేటెడ్ సిస్టమ్స్. అడియాబాటిక్ సిస్టమ్ లేదా అడియాబాటిక్ ప్రాసెస్, సో వేర్ ద హీట్ ఈజ్ కాన్స్టెంట్. సో ఏ ప్రాసెస్ లేదా ఏ సిస్టంలో హీట్ కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని అడియాబాటిక్ అంటాం. హీట్ కాన్స్టెంట్గా ఉండేటివన్నీ కూడా ఐసోలేటెడ్ సిస్టమ్స్. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ టీ
ఇన్ థర్మోఫ్లాస్క్. ఇళ్ళలో ఫ్లాస్క్ అనే పదం వినింటారు. కాఫీ కానీ టీ కానీ హాట్ వాటర్ కానీ దాంట్లో పోసి పెట్టినట్లయితే వేడిగా ఉండేదైతే వేడిగానే ఉంటుంది, చల్లగా ఉండేదైతే చల్లగానే ఉంటుంది. అదేం చేస్తుందంటే లోపల ఉన్న హీట్ని బయటికి పంపించదు, అలాగే బయట ఉన్నటువంటి హీట్ని లోపలికి తీసుకోదు కొన్ని గంటల వరకు. దీన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అని ఇందాక చెప్పుకున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ డినోటెడ్ బై ద లెటర్ యు అని. సో దీనికి 2 డిఫరెంట్ డెఫినిషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద డెఫినిషన్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ ఇన్క్లూడ్స్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ అంటే ఇందాక థర్మోడైనమిక్స్ ప్రకారం 3 సిస్టమ్స్ చెప్పాం. క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్ అని. సో ఇది ఏం చేస్తుందంట, ఇంటర్నల్ ఎనర్జీ ఇన్క్లూడ్స్ ఓన్లీ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సిస్టమ్. ఒక సిస్టంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉండడం వలన వచ్చేటటువంటి ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీగా తీసుకోవచ్చు అంట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినిషన్. ఆర్ అనదర్ డెఫినిషన్, ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ, లేదా సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ ఇన్ ఏ సిస్టమ్. ఒక సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఎనర్జీస్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీగా తీసుకుంటాము. దట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. దట్ ఈస్ యూ ఈక్వల్ టు పిఈ ప్లస్ కేఈ. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆల్ ఎనర్జీస్ అని ఎందుకన్నామంటే హీట్ ఎనర్జీ, వర్క్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎనర్జీని మనం డిస్కస్ చేసుకుంటాం. సో అక్కడి వరకు నోట్ చేసుకోండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ బాగా ప్రిపేర్ అయ్యి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి మీరు.